ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికి శుభం కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభు గురించి మనం మాట్లాడుకుంటే దేవుడు నాకు ఇచ్చిన ప్రత్యక్షతను బట్టి క్రీస్తు యొక్క మూడు పరిమాణాలు. ఈ క్రీస్తు యొక్క మూడు పరిమాణాల గురించి మనం మాట్లాడుకుంటే మొట్టమొదటిగా భూమి పైన శరీరధారి అయి సంచరిస్తూ సువార్త ప్రకటించిన యేసుక్రీస్తు ప్రభు. ఈ యేసుక్రీస్తు ప్రభు ఒక పరిమాణం. అదే యేసుక్రీస్తు ప్రభు సిలువలో వేలాడదీయబడి అపవాది తలను చితగొట్టిన యేసుక్రీస్తు ప్రభు. ఈ యేసుక్రీస్తు ప్రభు ఒక పరిమాణం. 3 దినములు సమాధిలో పెట్టబడి మరణాన్ని గెలిచి మహిమా స్వరూపుడై తిరిగి లేచిన యేసుక్రీస్తు ప్రభు. మహిమా దేహమును ధరించిన యేసుక్రీస్తు ప్రభు. ఈ యేసుక్రీస్తు ప్రభు ఒక పరిమాణం. ఈ 3 పరిమాణాలను గురించి దేవుడిచ్చిన ప్రత్యక్షత. ఈ 3 పరిమాణాల్లో మనం ఉంచాల్సిన నిరీక్షణ మహిమా దేహమును ధరించి మరణాన్ని గెలిచి పరలోక రాజ్యంలో చేర్చబడిన యేసుక్రీస్తు ప్రభు. ఈ పరిమాణం గురించి క్రైస్తవ జీవితం అనేది నిరీక్షణతో కూడిన జీవితం. నిరీక్షణ లేని క్రైస్తవ జీవితమే కాదు. అలాంటి క్రైస్తవ జీవితమే నిజమైన క్రైస్తవ జీవితం. అయితే నా ప్రశ్న, నీ నిరీక్షణ ఎందులో? నీ నిరీక్షణ ఎందులో? అది ఎందుకు? క్రైస్తవ జీవితం ఉండవలసిన నిరీక్షణ మహిమలోకి మార్చబడిన యేసుక్రీస్తు ప్రభువులో ఉంచవలసిందే నిరీక్షణ. అదే మన నిరీక్షణ. మనం ఉంచవలసిన నిరీక్షణ అందులోనే. యాకోబు పత్రిక రాస్తూ యాకోబు భక్తుడు అన్న మాట, ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన విశ్వాస విషయంలో మోమాటము గలవారై ఉండకుండానట్లుగా మహిమ స్వరూపియకు యేసుక్రీస్తులో విశ్వాసం ఉంచడం. మహిమా స్వరూపి మనం ఉంచవలసిన నిరీక్షణ, విశ్వాసం మహిమను ధరించిన మహిమలోకి మార్చబడిన యేసుక్రీస్తులోనే మనం ఉంచాలి. చాలా మంది కొందరు ఏమనుకుంటారనంటే, క్రీస్తు తన జీవితాన్ని భూమి మీద ఆరంభించింది శరీరధారి భూమి మీద, నేను అందులోనే విశ్వాసం ఉంచుతా. అది కరెక్ట్ గా. యేసుక్రీస్తు ప్రభు సిలువలో మరణించాడు, అక్కడే పాపికి విమోచన కలిగింది అని కొందరు విశ్వాసం ఉంచుతారు. అది కరెక్ట్ కాదు. నేను చెప్పేది ఏంటంటే, వాక్యానుసారంగా దేవుడిచ్చిన ప్రత్యక్షతను బట్టి ఒక వ్యక్తి కోసం ఒక వ్యక్తి చనిపోవడం సహజమే. ఒక వ్యక్తికి ఉపయోగకరంగా ఇంకొక వ్యక్తి మామూలు విషయాలలో, భౌతిక సంబంధమైన మిడిమిడి విషయాలలో సహకరించడం అనేది కూడా సహజమే. కానీ ఎవరు కూడా చేయలేని ఒక గొప్ప పని, ఒక గొప్ప కార్యము యేసుక్రీస్తు ప్రభు చేసింది. మరణాన్ని గెలిచి ఎన్నడూనూ మరణించలేనటువంటి శరీరాన్ని ధరించి, అదే మహిమ శరీరాన్ని ధరించి ఆయన అన్ని అధికారముల కంటే పైన కూర్చుండబెట్టబడ్డాడు. అదే మహిమ. ఆ మహిమలోకి యేసుక్రీస్తు ప్రభు మార్చబడిండు. అందులోనే మనం ఉంచవలసిన నిరీక్షణ. అది లేకపోతే మిగతా లెవెల్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ వాటిని బట్టి మనకు వచ్చిన ప్రయోజనం లేదు. మనం ఉంచవలసిన నిరీక్షణ, మనం మారవలసిన తర్వాతి దశ ఏంటి అనంటే మహిమలోకి మార్చబడ్డా. మన నిరీక్షణ అదే. కాబట్టి మనం ఉంచవలసిన నిరీక్షణ, మనం ఎదురు చూడవలసింది మహిమలోకి మార్చబడ్డ యేసుక్రీస్తు ప్రభు లెవెల్. ఆ దశ గురించి మనం ఎదురు చూడాలి. ఆ దశలోనే మనం విశ్వాసం ఉంచాలి. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభు మహిమా శరీరాన్ని ధరించకుండా ఆయన అక్కడే ఉండిపోయింటే దేవుని ప్రణాళిక, తండ్రి ప్రణాళిక నెరవేర్చబడేదే కాదు. బలి జరిగించడం అనేది భౌతిక సంబంధమైన దేహములు, భౌతిక సంబంధమైన రక్తములు ఎవరైనా జరిగించగలరు. సిలువలో పాపం చేసిన వారు ఎవరైనా సరే వేలాడదీయబడగలరు. కానీ చనిపోయి మరణాన్ని గెలిచి మహిమా శరీరాన్ని ధరించినది యేసుక్రీస్తు ప్రభు ఒక్కడు మాత్రమే. ఆయనకు మాత్రమే సాధ్యం. మన నిరీక్షణ అందులోనే. అది ఈ ప్రత్యక్షత ప్రతి క్రైస్తవునికి ఈ చివరి దినాల్లో ఉండవలసిందిగా ప్రార్థిస్తూ, అట్టి కృప మనందరికీ మహిమా స్వరూపుడైన యేసుక్రీస్తు ప్రభు ఇచ్చునుగాక. ఆమేన్. ప్రభు కృప నాకు తోడైనగా.